నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఆ తర్వాత మళ్ళీ చేసాం ఇది రామారావు గారితో సాహసవంతుడు. ఆ తర్వాత చివరిలో పార్టీ పెట్టినప్పుడు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నేను మొట్టమొదటి పోయి చేరాం పార్టీలో. కృష్ణ కాంగ్రెస్, కృష్ణ గారు కాంగ్రెస్, ఆయనతో ఎక్కువ సినిమాలు చేస్తున్నా. అయినా కూడా ఆయన నేషనల్ పార్టీ ఇది కాంగ్రెస్, ఈయన ప్రాంతీయ పార్టీ కొత్తగా పెట్టాడు. అప్పుడు ఎంత తీసుకుంటున్నాడు? 20 lakhs తీసుకుంటున్నాడు. ఒక పెద్ద హీరో దిలీప్ కుమార్ తీసుకున్న నేషనల్ వైడ్గా ఉన్న పరిశ్రమలో తీసుకుంటున్న రెమ్యూనరేషను ఈయన టచ్ చేశాడు. అయినా కూడా నేను ఇక సినిమాలో యాక్ట్ చేయటం లేదు, నేను ప్రజాసేవ కోసం అంకితం అవుతున్నానని చెప్పన్నప్పుడు ఇన్స్పైర్ అయ్యాం. పార్టీలో చేరాం, ప్రచారం చేశాం. బ్రహ్మాండం గెలిచాడు, సమర్థవంతంగా పరిపాలన సాగించాడు. మహాత్ముడు, మహానుభావుడు, చిత్తపరిశ్రమగా పేరు తీసుకొచ్చాడు కదా, అది జరిగింది. అయితే సార్ మరి కృష్ణ గారికి తర్వాత తెలిసిందా మీరు ఎన్టీఆర్ గారిని కలిసారని? తెలుసు. కలిసి మాట్లాడారని. ఆయన కృష్ణ గారు అనేవాడు శత్రుత్వం ఇంకోటి ఏమి పట్టించుకోడు, చాలా ఉదాత్తుడు, చాలా మంచివాడు. అతని ఇలాంటి విషయాలు ఏమి పట్టించుకోడు. రామారావు రెడ్డి అన్నాను కూడా ఏంటి పెద్ద ఆయన అంటాడు తప్ప ఎవరిని విమర్శించడం కానీ. కృష్ణ గారు తను యాక్ట్ చేసే ప్రొడ్యూసర్లు చివరిలో వాళ్ళు ఇబ్బందులు పడి రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా కూడా ఓకే అని చెప్పే మనిషి. ఇది నెక్స్ట్ పేజ్ చూస్తున్నారే ప్రొసీడ్ అని చెప్పాను మనిషి. అట్లా ఎన్నో నేను నా కళ్ళతో చూశాను నేను కృష్ణ గారి విషయం. అందరు గొప్పవాళ్లే, అందువల్లే అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు ఉన్నారు, మేము వాళ్ళని అనుసరించి మేము ఉన్నాం, అంతే కదా. ఎర్రా శేషారావు గారు గిరిబాబు ఎలా అయ్యారు అసలు? మా పేరెంట్స్ పెట్టిన పేరు అది. ఆ తర్వాత మా తాతయ్య నన్ను చిన్నప్పుడు గిరి అని పిలిచేవాడు. మా నాన్న నన్ను చాలా గారభంగా ఆయన పెంచేవాడు. నేను ఒక్కడనే మా పేరెంట్స్కి, నో సిస్టర్స్, నో బ్రదర్స్. మొత్తం నా బాధ్యత ఆయనే. స్నానం చేయడం కానీ, అన్నం పెట్టడం కానీ, ఇంకోటి కానీ మొత్తం ఆయన దగ్గరే పడుకోడు. ఆయన నన్ను గిరి అనేవాడు. నేను 2 సినిమాలు 3 సినిమాలు హీరోగా బుక్ చేసి వాళ్ళు తీయలేకపోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో లాల్ గారి సినిమాలో హీరోగా బుక్ చేశారు. అప్పుడు మా తాత పెట్టిన పేరు గిరికి బాబు దగ్గర నుంచి గిరిబాబయ్య. ఓకే. అది సార్ 1963 నుంచి మీరు అటెంప్ట్స్ చేస్తున్నారు. 73లో చేశారు. బట్ అంతకుముందు ఒక 7-8 ఏళ్ళు ఆల్మోస్ట్ 67 బాగా స్ట్రగుల్ అయ్యారు. బాగా చెన్నై వెళ్ళటం, మళ్ళీ ఊరు వచ్చేయటం, ఊర్లో అవమానాలు మామూలు కాదు. మామూలు అవమానాలు సార్. ఏమనేవారు విలేజ్లో? ఏమంటారు సినిమా అనేది సామాన్య విషయం కాదు. వెనక అక్కడ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, గాడ్ ఫాదర్స్ ఉండాలి, అంతే కదా, లేదా స్తోమత ఉండాలి. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, అక్కడ స్థిరంగా ఉండటానికి స్తోమత ఉండాలి, అంతే కదా. నెక్స్ట్ సపోర్ట్ ఉండాలి, గాడ్ ఫాదర్స్ ఎవరు ఉండాలి. అవి లేవు, ఇవి లేవు, ఏమీ లేవు. పట్టుమని 1 సంవత్సరం అక్కడ ఖర్చు పెట్టుకుని ఉండాలంటే కూడా సమర్థత లేదు. వీడికి ఎందుకు వచ్చిన గొడవ? ఆ ఉన్నది కాస్త కూస్తో తగలేయటానికి ఎంతమందిని చూస్తున్నాం, 1000 మంది నాశనం అయిపోతున్నారు. ఇది సినిమా ప్రపంచంలో ప్రయత్నాలకు పోయి వడలు వీడు ఒకడవుతాడు అనే అవమానాలు ఉంటాయి కదా. అవన్నీ భరించాము. భరించి సరే, పిల్లల అదృష్టమో మా కుటుంబం అదృష్టమో సరే మనకు రాత రాసిందో, తర్వాత అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకున్నాం, అంతే కదా. ఫస్ట్ పిక్చర్ రిలీజ్ కాకముందే 7 సినిమాలు సైన్ చేశా. అంటే ఇమేజ్ అట్లా వచ్చింది, బాగా చేస్తున్నాడు అని చెప్పే ఉద్దేశంతో. అప్పట్లో ఊర్లో కూడా చాలా కన్జర్వేటివ్ థింకింగ్ ఉంటుంది కదండి. సినిమా అంటేనే ఒక చిన్న చూపు, సినిమాలోకి వెళ్ళటం అంటే అది కూడా మీ ఫ్యామిలీకి చాలా మంచి పేరు ప్రతిష్టలు ఉన్న ఫ్యామిలీ. రావినూతల్లో మీ కుటుంబం అంటే, మీ ఫ్యామిలీ అంటే గౌరవం ఇవన్నీ ఉండేవి. అలాంటి ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి సినిమాల్లోకి వెళ్తున్నాను అంటే ముందు చుట్టుపక్కల వాళ్ళే ఫస్ట్ బాగా డిమోటివేట్ చేయటం, ఇంకోటి చూడటం.
నేను ఊరిక నా సెల్ఫ్ జడ్జిమెంట్తోనే రాలా, నాటకాలు వేశాను. ఏంటి ఓ నాటకాల కంపెనీ రిజిస్టర్ చేసి ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళందరినీ మోటివేట్ చేసి నాటకాలు వేశారు. నాటకాలు వేసితే ఊళ్ళో ప్రజలు, పక్క ఊళ్ళో ప్రజలు కూడా శేషారావు బ్రహ్మాండం చేస్తున్నాడు, బాగుంటాడు, బ్రహ్మాండం చేస్తున్నాడు, బాగుంటాడు అని చెప్పని ఒక పేరు వచ్చింది. ఆ పేరు రావడంతో వాళ్ళు ఏమంటారు, నువ్వు ఎందుకు సినిమాల్లో ట్రై చేయకూడదు, అందంగా ఉన్నావు కదా, సమర్థుడు కదా, బాగా నటిస్తున్నావు కదా, నువ్వు ట్రై చేస్తే డెఫినెట్గా పైకి వస్తావు అని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రతివాడు పొద్దున్న లేచి అద్దంలో చూసుకుంటే వాడి ముఖం వాడికి అందంగానే ఉంటుంది, అంతే కదా. పక్కన వాళ్ళు చెప్పాలా నువ్వు అందంగా ఉన్నావురా అని. నటించేవాడు ఏమంటాడు, నేను బ్రహ్మాండం చేయగలను, ఎస్వి గారి పాత్ర నాకు ఇస్తే నేను చించేసేవాడిని అని చెప్పి అంటాడు, అంతే కదా. పక్కవాళ్ళు చెప్పాలా, ప్రూవ్ చేసుకోవాలా. అలా నేను ప్రూవ్ చేసుకున్నాను, కాస్త కోస్త అందంగా ఉండేవాడిని. అందువల్ల ఏంటంటే పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ ఎంకరేజ్ చేశారు, వై డోంట్ యూ ట్రై, డిఫరెంట్గా నువ్వు పైకి వస్తావని చెప్పి నా శ్రేయోభిలాషులు, నన్ను అభిమానించేవాళ్ళు, మిత్రులు, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా నేను స్టెప్ తీసుకోవడానికి అవకాశం వచ్చింది. ఫస్ట్ పిక్చర్ కొత్త వాళ్ళు కావాలని చెప్పి అనౌన్స్మెంట్ వస్తే దానికి ఫోటోలు పంపించాము. వెళ్ళా, ఏదో 2 సీన్లు 3 సీన్లు వేషం సినిమాలో నటించాము అనే కోరిక ప్రతివాడికి ఉంటుంది కదా. ఆ ఉద్దేశంతో నేను వెళ్ళా మద్రాసు. వాళ్ళ మేకప్ టెస్ట్లో అయిన చేసి ఆ మనాడు చెప్పారు నువ్వే హీరో అన్నారు. నేను ఊహించిందేంటి, సినిమా ఏదో క్యారెక్టర్ 1-2 సీన్లు ముందు కనిపించాలా, లేకపోతే అసాధ్యం కదా సినిమా ప్రవేశం అని నేను పోతే మొన్నాడు వాళ్ళు ఏం చేశారు, నువ్వే హీరో అని చెప్పన్నారు. అప్పుడు నా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా. సరే కొన్ని కారణాల వల్ల సినిమా తీయలేకపోయారు, అనౌన్స్మెంట్ కూడా పేపర్లో వచ్చినాయి. ఆ తర్వాత జీవలక్ష్మి గారు పిలిచి తప్పటడుగులు అనే సినిమాకి 2 హీరోలు, రాజకుమార్ కొట్టి ఇంకొక హీరో కావాలి, నన్ను పిలిపించారు. మేకప్ టెస్ట్లు చేసి హీరో అన్నారు, ఇంకా పెరిగిపోయింది, ఇంకా పెరుగుతుంది. నేను పోవడంతో హీరో అంటున్నారు కనుక నేను డెఫినెట్గా పనికి వస్తానని చెప్పాను. ఆవిడ తేలేకపోయింది, అక్కడే స్థిరపడ్డా. ఇక నేను నాటకాలు వేసుకొని జనానికి కనిపించాలా కనుక నా కాన్ఫిడెన్స్ వచ్చింది, పెరిగింది. అప్పుడు లాల్ గారు స్వర్గాన్ని నిచ్చెన మొదలుపెట్టారు. ఆయన 6 రీల్స్ దాంట్లో హీరో అవ్వండి, అది పోయింది, అది పోలే, ఆగిపోయింది, మధ్యలో ఆగిపోయింది. అప్పుడు ఫ్రస్ట్రేట్ అయ్యి ఊరికి వెళ్ళిపోయి ఇక మనకి జీవితంలో ఈ జాతకం లేదు, ఇక ఉన్నది కాస్త కాపాడుకుంటూ 3 పిల్లల్ని సంరక్షించుకుంటూ మన జీవితం గడపాల్సింది తప్ప ఇక మనకు అదృష్టం లేదు అని చెప్పిన ఉద్దేశం మానేశాడు. మానేసిన తర్వాత ఆయన పూర్ణచంద్రరావు గారు, అట్లూరు పూర్ణచంద్రరావు గారు, ఆయన కొత్త వాళ్ళతో జగమేమ అనే సినిమాని అనౌన్స్ చేస్తే దానికి మా ఫ్రెండ్ ఫోటోలు పంపిస్తే అక్కడ పోతే మళ్ళీ సెలెక్ట్ చేశారు. అది మా ఆశ మాత్రం చావట్లేదు, మీరు ఎప్పటికప్పుడు ఇలా 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 బయటకు వస్తూనే ఉంది. పోతే సెలెక్ట్ చేయటం ఏంటి, షూటింగ్ మొదలెట్టడం ఏంటి, ఫినిష్ చేయటం ఏంటి. ఫినిష్ చేయకముందే 7 సినిమాలు సైన్ చేశా. సరే అక్కడ జరిగిన అది అప్పటి నుంచి ఇప్పటిదాకా వెనక్కి తిరిగి చూడలేదు. ఆ తర్వాత నేనే ప్రొడ్యూసర్ అయ్యాను, నేనే డైరెక్టర్ అయ్యాను, ఇంకా చాలామందికి అవకాశాలు ఇచ్చాను. ఇదంతా విధి, అంతే కదా.